వర్షాకాలం వచ్చిందంటే చాలు చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు ఫ్లూ జ్వరాలు, అంటువ్యాధులు, రకరకాల ఇన్ఫెక్షన్ల బారిన పడుతూ ఉంటారు. అయితే వీటి నుంచి తప్పించుకోవడానికి ఉన్న ఏకైక మార్గం రోగ నిరోధక శక్తిని పెంచుకోవడం. వర్షాకాలంలో ప్రతిరోజు గోరువెచ్చని నీటిలో నిమ్మరసం, కొద్దిగా పసుపు కలుపుకొని తాగితే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. నిమ్మ, పసుపు రెండింటికి రోగ నిరోధక శక్తిని పెంచే లక్షణాలున్నాయి. నిమ్మకాయలో ఉండే విటమిన్ సి మన ఇమ్యూన్ సిస్టమ్ను మెరుగుపరుస్తుంది. పసుపులో కర్క్యూమిన్ ఉంటుంది. దీనిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తాయి. ఈ నీరు శరీరంలోని వేడి, గుండె జబ్బులు, ఆర్థరైటిస్, వాపుతో పాటు అనేక దీర్ఘకాలిక వ్యాధుల ప్రభావాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. నిమ్మలోని సిట్రిక్ యాసిడ్ కంటెంట్ డైజెస్టివ్ ఎంజైమ్స్ల ఉత్పత్తిని ప్రేరేపించే జీర్ణ ప్రక్రియకు తోడ్పడుతుంది. పసుపు జీర్ణ వ్యవస్థలో ఉబ్బరం, గ్యాస్ వంటి సమస్యలు నిరోధిస్తుంది. అజీర్ణం, ఇరిటేబుల్ బోవెల్ సిండ్రోమ్ వంటి సమస్యలు తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. నిమ్మ, పసుపు నీరు శరీరానికి న్యాచురల్ డిటాక్సిఫైర్ గా పనిచేస్తుంది. కాలేయం పనితీరుని మెరుగుపరచడంతో పాటు శరీరంలోని విష వ్యర్థాలను బయటికి పంపిస్తుంది. సాధారణంగా వర్షాకాలంలో మంచినీరు, ఆహార పదార్థాలు కలుషితమవుతాయి. కాబట్టి ఈ టీ తాగడం వల్ల అందులో ఉండే యాంటీ మైక్రోబియల్ లక్షణాలు శరీరంలోకి ప్రవేశించే బ్యాక్టీరియా, శిలీంధ్రాలు, వైరస్లకు వ్యతిరేకంగా పోరాడతాయి. వ్యక్తిగత ఆరోగ్య పరిస్థితులను బట్టి దీనిని ఎప్పుడైనా తాగవచ్చు. కానీ ఉదయం పూట ఖాళీ కడుపుతో తాగడం వల్ల అందులోని పోషకాలను శరీరం బాగా గ్రహిస్తుంది. భోజనానికి 30 నిమిషాల ముందు కూడా ఈ నీటిని తాగవచ్చు. ఈ నీరు మితంగా తీసుకుంటే ఆరోగ్యకరమైన ప్రయోజనాలు పొందుతారు. అధికంగా తీసుకుంటే జీర్ణాశయాంతర సమస్యలు లేదా ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్ కు అంతరాయం కలిగిస్తుంది. కాబట్టి ప్రతిరోజు ఒక గ్లాస్ ఈ నీటిని తాగి మీ రోగ నిరోధక శక్తిని పెంచుకుని మిమ్మల్ని మీరు కాపాడుకోండి.